లోంచి నన్ను ట్రాన్స్పోర్ట్ చేసి దేవుని సన్నిధిలోకి తీసుకెళ్తుంది. అది వాక్యం చేసే పని. నా పరిస్థితులు మార్చదు, అస్సలు మార్చదు. మన పరిస్థితులు అంతే ఉంటాయి. కాకపోతే మనం మారుతాము, మన పర్సెప్షన్ మారుతుంది. మన పర్సెప్షన్ మారినప్పుడు మనకున్న ఫ్రీడమ్ మారిపోతుంది. మనకు ఫ్రీడమ్ అక్కడ వస్తుంది. మన ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? ఇన్ అవర్ పర్సెప్షన్. సో గ్రేటెస్ట్ మిరకల్ అంటే ఏంటి? బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, మన చేంజ్ ఆఫ్ మైండ్. దేవుడు ఏమన్నాడంటే, సంపూర్ణ అనుకూలం ఉత్తమమైన దేవుని చిత్తాన్ని వెతికి పరీక్షించి మీ పరిస్థితులు మార్చుకోమల్లా మీ మనసు మారి రూపాంతరం చెందమన్నాడు. సో దెర్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫైనల్గా ఉంది కానీ అది మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. ద ఫోర్త్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి అంటే రిటర్న్ వర్డ్, దట్ ఈస్ బైబిల్. ఈ రిటర్న్ వర్డ్ గురించి ఎందుకంటే కొంచెం కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో దేవుని మాట అనేది బ్రాడ్ క్లాసిఫికేషన్స్ రెండు. ద ఫస్ట్ క్లాసిఫికేషన్ స్పీక్స్ అబౌట్ ద పర్సన్హుడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభుని గురించి యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఇది బైబిల్లో చాలా రేరుగా దొరుకుతుంది. ఇది కేవలం 3 చోట్ల మనకు బైబిల్లో రాయబడింది. అది కూడా అపోస్తలుడైన యోహాను మాత్రమే వాడాడు. ఓన్లీ అపోస్తలు జాన్ మాత్రమే ఈ క్లాసిఫికేషన్ వాడాడు, ఇంకెవరు వాడలేదు బైబిల్లో. ది అదర్ classification of the word of God is the mode of communication of Father God to his children. ఈ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ని మనుషులకు తీసుకొచ్చి ఎవరి ద్వారా దొరుకుద్ది? యేసు ద్వారా దొరుకుద్ది. ఎవరి ద్వారా మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతాము? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అర్థం చేసుకోగలుగుతాము. కానీ ఫైనల్గా ఎవరి గురించి మనం తెలుసుకుంటాము? మన పిలిచిన వాని యొక్క పిలుపుని గురించి తెలుసుకుంటాం. ఈ కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలా. సో వాక్యం మీ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మీతో పర్సనల్గా కమ్యూనికేట్ చేస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎనీ డిజోబీడియన్స్ టు దిస్ వర్డ్ ఈజ్ విచ్ క్రాఫ్ట్, అండ్ ఆర్ ఎనీ స్టబర్నెస్ టువర్డ్స్ దిస్ వర్డ్ ఈజ్ ఐడలేటరీ. సో ఐడలేటరీ కెన్ ఆల్సో బి డన్ త్రూ అవర్ థాట్ లైఫ్. విచ్ క్రాఫ్ట్, ఐడలేటరీ అనేది మన ఆలోచనలో, మన జీవించే విధానంలో, మన లైఫ్ స్టైల్లో కూడా జరగటానికి ఛాన్స్ ఉంది. సో వీ నీడ్ టు బి వెరీ మచ్ కేర్ఫుల్ రిగార్డింగ్ దిస్. ఈ కొన్ని రెఫరెన్సెస్ చూసేసి విల్ జస్ట్ క్లోజ్ దిస్ ఆఫ్. అంటే ఈ బైబిల్ ఫోర్త్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్లోకి వెళ్ళే ముందు ఇందాక చూస్తా ఉన్నాం కదా, ఫస్ట్ సామ్యూయల్. ఓకే, 1 Kings 20th chapter 36th verse చూడండి. 1 Kings 20th chapter 36th verse. First Kings 20th chapter 36, 20-36. Then he said to him, because you have not obeyed the voice of the Lord, behold, as soon as you have gone from me, a lion shall strike you down. And as soon as he had departed from him, a lion met him and struck him down. Then he found. అంటే ఈ దేనికి అవిధేయత చూపించాడు? దేవుడు మనిషి నోట్లో పెట్టిన మాటలకు అవిధేయత చూపించాడు. దిస్ ఇస్ త్రూ ఏ హ్యూమన్ లిప్స్. అయితే ఎహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం చూడండి అమ్మా. ఎహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం. ఇది కొంచెం ఇంపార్టెంట్. విల్ జస్ట్ discuss this and we'll just close this off. First 7 verses చదవండి. Ezekiel 13th chapter 1-7. The word of the Lord came to me, Son of man, prophesy against the prophets of Israel, who are prophesying, and say to those who prophesy from their own hearts. అంటే prophecy ఎవరితో మాట్లాడమంటున్నాడు? The word of the Lord came to me saying, Son of man, prophesy against the prophets of Israel. False prophets అనలా. ఇది మనం జాగ్రత్తగా గమనించుకోవాలా. ఫాల్స్ ప్రాఫిట్స్ అనలా. నరపుత్రుడా, ప్రవచించున్న ఇజ్రాయేలీ యొక్క ప్రవక్తల్లో విరోధముగా ప్రవచించమంటున్నాడు.
అబద్ధ ప్రవచనాలు చెప్పి అబద్ధ ప్రవక్తలు అంటలా. వీళ్ళు యాక్చువల్గా ఎవరు? ప్రవక్తలే, కానీ వాళ్ళు దేవుని మాటని ప్రవచించకుండా వాళ్ళ హృదయాల్లో ఉన్నది ప్రవచిస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, ప్రొఫెసీ అగైన్స్ ద ప్రాఫిట్స్ వర్ of Israel, who are prophesying, and say to those who prophesy from their own hearts. అంటే దేవుడు చెప్పకుండా కూడా ప్రవక్తలైన వాళ్ళు సొంత మాటలు చెప్పడానికి ఆస్కారం ఉంది. ప్రవక్త అంటే ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్ కింద నేను మాట్లాడుతున్నా. అంటే దట్ ఇంక్లూడ్స్ ఇక్కడ నేను కూడా. అది దీనికి అవకాశం ఉంది, ఎందుకంటే మనుషులు కాబట్టి దేవుడు మాట చెప్పకుండా కూడా కొన్నిసార్లు మనుషులు దేవుడు మాటలానే చెబుతారు. మనం ఎందుకంటే ఈ రిటర్న్ వర్డ్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే ఇది ప్రాబ్లం ఉంది. నెవర్ కంక్లూడ్ విత్ ఎనీథింగ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ స్పీక్స్ టు యూ until unless it is not verified properly in the scriptures. Any man of God, ఈ వాక్యం చెబుతున్నా నేను కూడా, ఎవరైనా కావచ్చు, ఏ దైవజనుడు మీకు ఏది చెప్పినా దాన్ని కరెక్ట్ వేలో మీరు కంక్లూడ్ చేసుకోండి, అంటే ఆ కన్ఫర్మ్ చేసుకోకుండా మీరు కంక్లూజన్కి రావద్దు, ఏ వాక్యమైనా సరే. అందుకే నేను ఎందుకు ఇన్ని రెఫరెన్స్లు ఎందుకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అంటే, మీరు కరెక్ట్ కన్ఫర్మేషన్లోకి వచ్చి రైట్ కంక్లూజన్లోకి రావడానికి మీకు ఈజీగా ఉంటుంది. అంతే. చదవనా, కంటిన్యూ చేయండి. Hear the word of the Lord. Thus says the Lord God, woe to the foolish prophets who follow their own spirit and have seen nothing. అంటే వాళ్ళ హృదయాన్ని అనుసరించే ప్రవక్తలు ఉన్నారు, సొంత ఆత్మల్ని అనుసరించే ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళ అబద్ధ ప్రవక్తలు కూడా ఆయనే అని చెప్పట్లే, ఇక్కడ ప్రాఫిట్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్తున్నాడా. Your prophets have been like jackals among ruins, O Israel. You have not gone up into the breaches or built up a wall for the house of Israel, that it might stand in battle in the day of the Lord. They have seen false visions and lying divinations. They have seen false visions అంట. ఎవరిళ్ళు? ఫాల్స్ ప్రాఫిట్స్ కాదు. దే హ్యావ్ సీన్ false visions and lying divinations. They say, declares the Lord, when the Lord has not sent them, and yet they expect him to fulfill their word. అంటే దేవుడు పంపించకపోయినా వాళ్ళు ఏదో ఒకటి చెప్పి అది జరగాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంటారట. Have you not seen a false vision and uttered a lying divination? Whenever you have said, declares the Lord, although I have not. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ పర్సనల్ అడ్రస్ దేవుడు మనుషులతో చేస్తాడు, కానీ ఇది కొన్నిసార్లు దేవుడు మనుషుల ద్వారా మాట్లాడతాడు. సో దేవుని మాటలు చెప్పి అలవాటు ఉన్నోళ్ళు, దేవుని దర్శనాలు చూసి అలవాటు ఉన్నోళ్ళకి అప్పుడప్పుడు సొంత మాటలు సొంత దర్శనాలు చూసి అలవాటు కూడా ఉంటుంది. ఎందుకంటే అది అలవాటైపోయి దేవుడే చెబుతున్నాడేమో అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. మీరు ఎప్పుడన్నా సముద్రంలో ఎక్కువసేపు మునిగారా? మునిగొచ్చి ఇంట్లో మంచం మీద పండుకోండి, ఎట్లుంటుంది? అదే ఫీలింగ్ ఉంటుంది కదా. ఆత్మలో కదిలి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటలన్నీ చెప్పి దేవుడు మన ద్వారా కమ్యూనికేషన్ ఆపేసిన తర్వాత కూడా మనకి జనాలు ఇచ్చే స్టేటస్ని బట్టి, మనకంటే మాలాంటి వాళ్ళకి బేసికల్గా స్టేటస్ని బట్టి ఏమైపోద్దంటే, నాకు వచ్చే ప్రతి కళ దేవుడే చూపిస్తున్నాడని, నా నోట్లోంచి వచ్చే ప్రతి మాట దేవుడే చెప్తున్నాడని ఒక భ్రమలోకి సేవకులు వెళ్ళిపోయే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. దేవుడు నన్ను ఇప్పుడు వాడుకున్నాడు అనుకోండి, ఇక్కడ వాడుకున్నాడంటే రోజంతా వాడేసుకుంటాడు దేవుడు నన్ను, కాదుగా. దేవుడు ఏ టైంలో వాడుకుంటున్నాడో, అంటే ఇది ఎక్కువ నేను వర్క్ చేసి దేవుని మాటలు చెప్పి ఫైనల్గా ఏ స్టేజ్కి వస్తాను? నేను చెప్పేవన్నీ దేవుని మాటలు అనుకున్న స్టేజ్కి వచ్చేస్తాను. దర్శనాలు చూసి ఏ స్టేజ్కి వస్తాను? నాకు వచ్చే దర్శనాలన్నీ దేవుడి దగ్గర నుంచి వస్తున్నాయి అనుకుంటాను. అని మనసులో ఏదనిపిస్తే అది కొన్నిసార్లు ప్రవచనాల కింద చెప్పడానికి ఛాన్స్ ఉంది. సో దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం
అవునా? పేతురుతో ఏమన్నాడు? జనాలు నా గురించి ఏమనుకుంటున్నాడు పేతురు అంటే, ఏలి అనుకుంటున్నారు ప్రభా, కొంతమంది యోహాన్ అనుకుంటున్నారు, ఇట్లా అని చెప్పారు. మరి మీరేమనుకుంటున్నారంటే పేతురు ఏమన్నాడు? యు ఆర్ క్రైస్ట్ ఆఫ్ కదా, దేవుని యొక్క క్రీస్తు అన్నాడు. అప్పుడు చెప్పింది ఎవరు? కన్ఫెస్ చేసింది ఎవరు సత్యాన్ని? పేతురే. అంటే పేతురు సత్యాన్ని చెబితే దేవుడు ఏమన్నాడు? ఈ సత్యం మీద నేను ఆలయాన్ని కడతానన్నాడు. సో దేవుడు అంటే పేతురికి ఏం ఫీలింగ్ వచ్చి ఉంటుంది? ఆహా, నా నోటితో మాట్లాడితే నేను సత్యమే మాట్లాడుతున్నాను అనుకున్నాడు. నేను చనిపోవడానికి సమయం వచ్చిందని చెబుతా ఉంటే ప్రభా నీకు ఎట్లాంటిది రాకూడదంటే ఏసీ ఏమన్నాడు? సైతాన్ వెనక్కిళ్ళు అన్నాడు. అన్నాడా? అంటే నువ్వు దేవుని యొక్క క్రీస్తువని, యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని ఒప్పుకున్న నాలుకే, సంఘాన్ని ఏ సత్యం మీద దేవుడు కట్టాలనుకున్నాడు ఆ సత్యాన్ని పలికిన నాలుకే సైతాన్ గడు మాట మాట్లాడటానికి కూడా ఉపయోగపడింది. పేతురు అబద్ధ ప్రవక్త కాదు. మరి ఎందుకు వచ్చింది ఆ మాట? గెట్ ది బిహైండ్ మీ సాటన్ అన్నాడు యేసయ్య. సో ఈ ప్రాబ్లము ప్రతి దైవజనుడికి ఉంటుంది. ఎంత ఫేమస్ దైవజనుడు అనేది అంత ఎక్కువ ఉంటుంది ఆ ప్రాబ్లము. అంతే. మనిషి ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు? నీచుల్ని, వెర్రివారిని, బలహీనుల్ని, నీచుల్ని, తృణీకరించబడిన వాళ్ళని, ఎన్నికలేని వాళ్ళని. అంతేనా? 1 Corinthians 1:26 క్వాలిఫికేషన్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచుని వాక్యం చేయడానికి నాకున్న క్వాలిఫికేషన్ ఏంటి? ఐదుట్లో ఏదో ఒకటి, లేకపోతే 5 కలిపి ఉంటాయి. అంత చెప్తే వేరే క్వాలిఫికేషన్ లేదు. ఎర్రోడిని, బలహీనుడిని, నీచుడిని, తృణీకరించబడిన వాళ్ళు, ఎన్నికలేనోడికి, అప్పుడు దాకా జీవితంలో ఏది పాజిటివ్గా జరక్క ఫెయిల్యూర్స్లో కొట్టుకుంటున్నోడికి, జనాలందరూ అంటే ఎర్రోడి కింద చూసినోడికి గబగా ఒక 10 మంచి పనులు, మంచి మాటలు చెప్పేశాడు అనుకోండి, ఆడికి ఏమి వచ్చింది ఫీలింగ్? ఆడి బేసికల్గా ఆడేంటి? బేసికల్గా మేమేంటి? వెర్రోళ్ళమే కాబట్టి సెలక్షను. సో 10 మాటలు బాగా మాట్లాడామనుకోండి, 11సారి నాకేమనిపిస్తుంది? నేను జ్ఞానవంతుడినైతే నేను చెక్ చేసుకుంటా, కానీ బేసికల్గా నాకున్న క్వాలిఫికేషన్ వెరితనం కాబట్టి వాహా నేను టాప్ అనుకుంటా, అదే ఫీలింగ్ వస్తుంది. అవునా? నాకు స్పిరిచువల్గా ఎంత ఎక్స్పీరియన్స్ వస్తే నాలో అంత ఫూలిష్నెస్ శారీరకంగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ డీలింగ్ విత్ పీపుల్, స్పెసిఫికల్లీ మెన్ ఆఫ్ గాడ్. తప్పుడు దర్శనాలు చూస్తారు, తప్పుడు ఏదైనా కానీ మనం సరిగ్గా వాక్యానుసారంగా కన్ఫర్మ్ చేసుకోకుండా ఏ దైవజనుడు చెప్పింది మనం విన్నామంటే ఎక్కడో చోట పొరపాటు పడటానికి ఛాన్స్ ఉంటుంది. అవునా? ఈ ఒక్క మాట కూడా చూసి క్లోజ్ చేద్దామని. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 21, 22, 21, 22 డ్యూటరానమీ 18, 20, 21, 22 ఫైనల్ వర్స్. విల్ జస్ట్ క్లోజ్ దిస్ ఆఫ్. Deuteronomy 18th chapter. But the prophet who presumes to speak a word in my name that I have not commanded him to speak. అంటే అట్లాంటి అవకాశం ఉందా? అబద్ధ ప్రవక్త నోట్లోంచి వస్తా అనుకోబాకండి. ఆయన మంచి ప్రవక్త, మంచి భక్తుడు కూడా కావచ్చు, కానీ ప్రెజంప్షన్ ఉంటుంది చూసారా, దాని నుంచి ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంది. బట్ a prophet who presumes to speak a word in my name that I have not commanded him to speak, or who speaks in the name of other gods, that same prophet shall die. And if you say in your heart, how may we know the word that the Lord has not spoken? When a prophet speaks in the name of the Lord, if the word does not come to pass or come true, that is a word that the Lord has not spoken. The prophet has spoken it presumptuously. You need not be afraid of him. ఇది పాత నిబంధనలో ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడూను నెరవేరకపోయిన ఎడల అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పిన కనుక దానికి భయపడొద్దన్నాడు. కానీ మనకు నూతన నిబంధన గ్రంథంలో ఇంకా ఈజియెస్ట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఆర్ డిసర్నింగ్ ద ట్రూత్ ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సత్యం లేదు. మనకు సత్యం ఎవరి ద్వారా వచ్చింది? ఏసీ ద్వారా వచ్చింది. ఇప్పుడు మన చేతుల్లో ఉంది. వాళ్ళు వెయిట్ చేయాలా, వెయిట్ చేసి మాట జరిగిందా జరగలేదా చెక్ చేసుకుని
జరగకపోతే దేవుడు చెప్పలేదు, జరిగితే దేవుడు చెప్పిందని వెయిట్ చేయాలి. కానీ మనకి ఇంకొంచెం దేవుడు అడ్వాన్స్, మనకి ఇంకొంచెం ఈజీగా తెలుసుకోవడానికి సహాయం చేశాడు. అదేంటి అంటే, ఇంతకుముందు ఎవరితో మాట్లాడిన దేవుడు సత్యంతో నీతో నాతో రిటర్న్ వర్డ్తో మాట్లాడతాడు. మనకున్న నూతన నిబంధనలో మనకున్న బ్యూటీ అది. కళ్ళు మూసుకుందామండి. విల్ జస్ట్ క్లోజ్ అవర్ ఐస్, విల్ జస్ట్ థ్యాంక్ హిమ్.